పేదల సొంతింటి కల నెరవేర్చడానికి ప్రభుత్వం తీసుకువచ్చిన గృహలక్ష్మి స్కీమ్ గైడ్ లైన్స్ విడుదల చేసింది. సర్కార్ నిబంధనలు చూస్తుంటే ఈ పథకం అందే అవకాశం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు మళ్లీ ఎన్నికలు వచ్చేసరికి గృహలక్ష్మి పథకం అంటున్నారని, ఎన్నికల స్టంట్ గానే ఉందని అంటున్నారు జనం. మరిన్ని వివరాలు రిపోర్టర్ కృష్ణమోహన్ అందిస్తారు. గృహలక్ష్మి పథకానికి ప్రభుత్వం గైడ్ లైన్స్ విడుదల చేసింది. ఆ గైడ్ లైన్స్ లో అర్బన్ ప్రాంతంలో అయితే 80 గజాలు ఉండాలి, రూరల్ ప్రాంతంలో అయితే 120 గజాలు ఉండాలి, వాళ్ళ సొంతంగా రిజిస్ట్రేషన్ అయినటువంటి భూమి ఉండాలి, అది వైట్ రేషన్ కార్డు ఉండాలి. ఇలా రకరకాలైనటువంటి గైడ్ లైన్స్ ఉన్నాయి. అది కూడా మహిళల పేరు మీద మాత్రమే ఈ గృహలక్ష్మి పథకాన్ని అమలు చేస్తారు. అందులోనూ 3 విడతలుగా 3 దఫాలుగా ఇస్తారు. ప్రతిసారి లక్ష చొప్పున 3 లక్షల రూపాయలు గృహ నిర్మాణానికి, 2 డబుల్ బెడ్రూమ్, 1 టాయిలెట్ ఆ నిర్మాణంలో ఉండాలి. ఇలా దానికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ చేయాలి. అయితే ప్రస్తుతం గృహలక్ష్మికి సంబంధించిన పథకం మీద జనం ఏమనుకుంటున్నారు, దాని మీద మాట్లాడేందుకు చూద్దాం, వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నించాం. ప్రభుత్వం ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ తర్వాత గృహలక్ష్మి అనే దాన్ని ఒక స్కీమ్ సంబంధించింది, దాని మీద గైడ్ లైన్స్ కూడా రిలీజ్ చేసింది. ఈ గైడ్ లైన్స్ రిలీజ్ చేసిన నేపథ్యంలో ఈ గృహలక్ష్మి పథకం ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? గృహలక్ష్మి పథకాన్ని ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టడం ఆనందమే, కానీ అందులో పెట్టినటువంటి కండిషన్లు, గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో నిజమైనటువంటి పేదల్ని మళ్లీ ఇల్లు లేకుండా దూరం చేసేటువంటి విధంగానే కనబడతా ఉంది. కాబట్టి గైడ్ లైన్స్ ఇల్లు లేని పేదలు అనేటువంటి దాన్ని తప్పకుండా అందులో చేర్చాలి. రెండవది 3 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్తా ఉన్నారు, 3 విడతలకు ఇస్తా అని చెప్తా ఉన్నారు. కాబట్టి రేషన్ కార్డు ఉండాలంటా ఉన్నారు. రేషన్ కార్డులు మీరు జారీ చేయకుండానే సుమారు 5-6 సంవత్సరాలు అవుతుంది మీరు రేషన్ కార్డులు ఇవ్వకుండా. ఇక కొత్తగా రేషన్ కార్డు ఎక్కడి నుంచి పెట్టాల్సిన పరిస్థితి వస్తుందో ముఖ్యమంత్రి గారు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకోటి 58-59 సంబంధించి చాలా మంది గుడిసెవాసులు వేసుకున్నది అయితే 58-59 జీవోలోనే చాలా మంది ఉన్నారు. దాని మీదనే పట్టాలు తీసుకోవడానికి కూడా ఇప్పుడు అప్లై చేసుకున్నారు. వాళ్లకు ఈ పథకం గృహలక్ష్మి పథకం అనర్హులుగానే గైడ్ లైన్స్ లో ఉంది. 58-59 జీవో అనేటువంటిది ఇండ్ల స్థలాల క్రమబద్ధీకరణకు ముఖ్యమంత్రి గారు జారీ చేసిండ్రు. మరి ఆ జారీ చేసినటువంటి దానిలో ఇల్లు కట్టుకోవాలి కదా. వాళ్ళు ఆ లబ్ధిదారులు కారు, అనర్హులు అని చెప్పడం అనేటువంటిది పేదల్ని నిజమైనటువంటి గృహానికి దూరం చేసేటువంటి విధంగానే ఉంటా ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారిని మేము ఆర్జిస్తున్నాం, కోరుతా ఉన్నాము, మీరు 58-59 జీవోలకు అర్హులైనటువంటి వాళ్ళకు కూడా గృహలక్ష్మి పథకాన్ని అనేటువంటి దాన్ని అమలు చేస్తే పేదలకు లాభం జరుగుతుంది అనేటువంటిది మేము ఫీల్ అవుతున్నాం. డబుల్ బెడ్రూమ్ సంబంధించి కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు గృహలక్ష్మి సంబంధించినటువంటి అప్లై చేయాలంటున్నారు. ఇదంతా జనం వెళ్లేసరికి ఏ సమయం అనుకుంటున్నారు, ఎట్లా ఉండబోతుంది ఈ పథకం, ఎలా ఉండబోతున్నారు? ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో అది పేద ప్రజలకు అనుకూలంగానే ఉంది. కాకపోతే అందులో ఉన్న కండిషన్స్ మాత్రం కేవలం అది రాజకీయ లబ్ధి కోసమే ఈ ప్రభుత్వం ఈ పథకాన్ని పెట్టిందనే ఉద్దేశంగా కనబడతా ఉన్నది. ఏదైతే వాళ్ళు పెట్టిన కండిషన్స్ ఉన్నాయో ఆ కండిషన్ ముఖ్యంగా పేదలకు వ్యతిరేకంగానే ఉన్నాయి. ఇప్పటివరకు రేషన్ కార్డులు ఇవ్వలేదు, ఏదైతే రిజిస్ట్రేషన్ ఏదైతే ఉందో అది మహిళల పేరు మీదే ఉండాలని ఉంది. అందులో ఉన్న కండిషన్స్ చూస్తే పూర్తిగా పేదలకు వ్యతిరేకంగానే. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ విషయానికి వస్తే డబుల్ బెడ్రూమ్ నిర్మించడానికి ఎప్పుడు తెలంగాణ ప్రభుత్వం స్టార్టింగ్ లో ఇచ్చిన హామీ డబుల్ బెడ్రూమ్ 8.5 లక్షలు 9.5 లక్షల రూపాయల దాకా ఖర్చు అవుతా ఉన్నది డబుల్ బెడ్రూమ్. అదే ఇప్పుడు గృహలక్ష్మి పేరు మీద తీసుకున్నట్టయితే గృహలక్ష్మి పేరుకు కేవలం 3 లక్షలు మాత్రమే కేటాయిస్తామని చెప్తున్నది. అంటే ఈ 3 లక్షలు ఏ విధంగా అది సరిపోతుందనే, ఏ విధంగా పేదలకు సరిపోతుందని వాళ్ళు ప్రభుత్వం అనుకుంటుందో అది తెలియాల్సిన అవసరం ఉంది. అంటే ప్రభుత్వం ఇప్పుడైతే గైడ్ లైన్స్ విడుదల చేసింది. లబ్ధిదారులకు సంబంధించి ఒక రాష్ట్ర వ్యాప్తంగా కూడా 4 లక్షల మందికి ఈ పథకాన్ని అందించాలనేది ఇప్పుడు చెప్తుంది. ఈ పథకం అమలు తీరు కానీ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ప్రభుత్వ ఉద్దేశం ఎలా ఉంది అనుకుంటున్నారు? పేద ప్రజలను మభ్య పెట్టడానికి ఇది ఒక పథకాన్ని ఉపయోగించుకుంటుంది. రాబోయే ఎన్నికల స్టంటు రూపంలో, ఎన్నికల స్టంటు కాలం కాబట్టి పేద ప్రజలను మభ్యపెట్టి ఓట్లు రాబట్టుకోవడానికి ఈ గృహలక్ష్మి అనే పథకాన్ని పెట్టింది. కానీ ఈ 3 లక్షల రూపాయలు అనేది కేవలం బేస్మెంట్ కూడా సరిపోవు. కోట్లు ఖర్చు పెట్టి ఇల్లు కట్టుకునేటువంటి ప్రజాప్రతినిధులు ఈ రోజు ప్రజలకు 3 లక్షలతోని ఇల్లు ఎట్లా నిర్మాణం అవుతుందని ఆలోచించాలని ఈ ప్రభుత్వం గమనించవలసిన అవసరం ఉన్నది. కొంతమంది లబ్ధిదారులు, మీరు కూడా సొంత ఇంటి కోసం అయితే ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం ఇప్పుడు గృహలక్ష్మి అనే స్కీమ్ తీసుకొచ్చింది, దాని గైడ్ లైన్స్ కూడా రిలీజ్ చేసింది. ఈ గైడ్ లైన్స్ కానీ ఇవన్నీ చూస్తే ఎట్లా అనిపిస్తుంది, మీరు ఏం చెప్తారు? ఫస్ట్ ఎన్నికలు వచ్చినప్పుడు ఇట్లనే డబుల్ బెడ్రూమ్ స్కీమ్ పెట్టిల్లు, అప్పుడు కూడా అప్లై చేసినాం. అప్పుడు అప్లై చేసి మేము చాలా కాలం వెయిట్ చేసినాం. అది ఎవరో ఎమ్మెల్యే వాళ్ళ కింద ఉన్న వాళ్ళకే వాళ్ళు
చెప్తున్నారు. మాకేం లేదు. ఇప్పుడు 58, 59 అని మేము కూడా అప్లై చేసినాం. కానీ సొంత ఇల్లు ప్లేసే లేదు. ఆ ప్లేస్ ఏదో గుడిసెలు వేసుకొని పోరాటం చేస్తాను. ఆ పోరాటం చేసి కూడా మేము అప్లై చేసిన దానికి మీరు అనర్హులు అంటారు. మేము అప్లై చేయడానికి పోయినా కూడా ఈ సర్టిఫికేట్ లేదు, అందులో అది లేదు అని అంటారు. రేషన్ కార్డు కోసం అప్లై చేస్తే దానికి రావడానికి కోసం నానా రకాల రూల్స్ పెడతారు, అవి వర్తిస్తారు. ఇవన్నీ మళ్ళీ ఎలక్షన్ల ముందు ఎత్తుగడ లెక్క అనిపిస్తాయి. ఇవన్నీ మేము చేసుకొని తీరా వెళ్తే టైం అయిపోతుంది. అప్పుడు ఎక్కడున్న గొంగడ అక్కడనే ఉంటుంది. మా పేద ప్రజల బతుకులు ఇట్లనే ఉంటాయి. ఏదైనా కూడా మా పేద ప్రజల మధ్యతరగతి ప్రజలకు అది అవసరం వచ్చేటట్టు తీసుకోవాలి. ఏ నిర్ణయం అయినా దీంట్లో కొంత వెసులుబాటు కల్పించాలని మేము డిమాండ్ చేస్తాను. ఇవన్నీ కూడా ఇప్పుడు కలెక్టర్ దగ్గర అప్లై చేసుకోవాలంటున్నారు, లేదా ఎమ్మెల్యేలు కూడా నేరుగా కలెక్టర్ కు లీస్ట్ ఇవ్వచ్చు అని చెప్తున్నారు. దాంట్లో అయితే రేషన్ కార్డు కంపల్సరీ అంటున్నారు. తర్వాత సేమ్ టైంలో 80 గజాలు, సిటీలో అయితే 80 ఉండాలంటున్నారు, 120 ఉండాలంటే ఈ కండిషన్స్ వీటన్నిటిని చూస్తే ఆ స్కీమ్ 3 లక్షలు కూడా 3 విడతలుగా ఇస్తామంటున్నారు. కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఇవన్నీ మేము అన్ని చేసుకొని మేము పోయే వరకు టైం అయిపోతుంది. ఈ లోపు ఎలక్షన్లు వస్తాయి. ఎలక్షన్ల కోడ్ ఉంది, ఇది ఏది వద్దని మళ్ళీ ఫుల్ స్టాప్ చేస్తారు. ఇదంతా కరెక్ట్ కాదు. ఏంటంటే మాకు మళ్ళీ ఓట్ల కోసం ఇదంతా చేసే రాయబారం అనేది మాకు అనిపిస్తుంది. నిజంగా ప్రభుత్వం ఈ పేద ప్రజల మీద ప్రేమే ఉంటే ఈ కొన్ని రూల్స్ తగ్గించి ఈ ఇండ్ల స్థలాల కోసం గుడిసెలు వేసుకున్న వాళ్ళకు పట్టాలు ఇవ్వాలి. ఈ గృహలక్ష్మి స్కీమ్ ఏదైతే ఉందో అది 3 విడతలు కాకుండా ఒకే విడతగా వర్తింపజేయాలని కోరుకుంటాను. డిమాండ్ కూడా చేస్తాను. మనం 3 లక్షలు ఎటు నిర్మాణానికి అయితే సరిపోవనే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తర్వాత రేషన్ కార్డ్స్ కు సంబంధించి కూడా చాలా ఏళ్లుగా పెండింగ్ లో ఉన్నాయి. చాలా మంది రేషన్ కార్డ్స్ కోసం ఎదురు చూస్తున్నాం. సొంత ఇల్లు లేని వాళ్ళే చాలా మంది ఉన్నారు. ఈ కండిషన్స్ తోటి గృహలక్ష్మి పథకం స్కీమ్ మాకు అప్లై కాకుండా పోతుందనే ఆవేదన మాత్రం వాళ్ళ నుంచి వ్యక్తమవుతుంది. దీని మీద కూడా ప్రభుత్వం పెట్టిన కండిషన్స్ మీద వాళ్ళు చెప్తున్నటువంటి అభిప్రాయాలు. వీడియో జర్నలిస్ట్ క్రాంతి కుమార్తో కృష్ణమోహన్, V6